హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మాకు ఎంతో ఇష్టమైన దేవుడు పుట్టినరోజు. అంటే ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ అనుకోండి. మేమైతే సిగురుపాడు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేద్దామని బయలుదేరామండి. ఇది వచ్చేసి మండాది. మాకు 2-3 స్టేజీలు దాటగానే వచ్చేసిద్దండి. మాచర్ల నుంచి చాలా దగ్గరలో ఉంది మాకు ఈ ప్లేస్. వచ్చేసి మండాది దాటగానే నెక్స్ట్ వచ్చేసి ఉప్పలపాడండి. దీని గురించి ఒకరోజు వీడియో అయితే చెప్పుకుందామండి. ఎందుకంటే ఇక్కడ కళ్ళు ముంజలు బాగా ఫేమస్ అండి. కళ్ళు బాగా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. దీని గురించి ఇంకొక వీడియో చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఊరు దాటిన తర్వాత వచ్చేది ఇది వెల్దుర్తి గ్రామం. ఇది వచ్చేసి మన ఎమ్మెల్యే గారు ఉండేటువంటి ఊరు. ఆయన స్వగ్రామం. ఆయన ఇక్కడే ఉంటారు, వెల్దుర్తి. ఇది దాటగానే నెక్స్ట్ వచ్చేసేదే సిగిరిపాడండి. ఇక్కడ చూడండి, చూసారు కదా, దగ్గరకైతే వచ్చేసామన్నమాట. ఈయన వచ్చేసి వీరాంజనేయ స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసాడు. గుడికైతే ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి ఈరోజు ఈయనకు సెలవు. మా ఇద్దరికి ఖాళీ దొరికింది. అందుకనే వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టేసి వద్దామని చెప్పేసి మేమైతే బయలుదేరామండి. మొత్తానికి సిగురుపాడు అయితే చేరుకున్నాము. ఇక్కడకు ఊరు మాత్రం చూడండి. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా మామూలు ఎటువంటి గొడవలు జరుగుతాయేమని చెప్పేసి బందోబస్తుకి అయితే వచ్చారు. ఉదయం 9:30 కల్లా ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఉదయం అంటే కొంచెం ఖాళీ ఉంటుంది. అప్పుడే మన స్వామివారి దర్శనానికి రావడానికి జనాలు కాస్త ఇళ్లలో పనులు చేసుకుని వచ్చేసరికి కొంచెం టైం పట్టుద్ది. కొంచెం ముందు వెళ్ళి కొబ్బరికాయతో కొట్టుకుందాం, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మేము గుడికైతే వచ్చాము. గుడిలోకి వెళ్ళగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందండి. ఇక్కడ కాకపోతే ఏ మొక్కులు మొక్కున్నా ఆ స్వామివారు ఖచ్చితంగా తీరుస్తున్నారు. ఈ బావి దగ్గర స్నానం చేసి కాళ్ళు కడుక్కొని విడి రోజుల్లో అయితే ఇక్కడ నిద్రలు కూడా చేసి పిల్లలకి ఏదైనా మొక్కుబడులు ఉన్నా తీర్చుకుంటారనమాట. ఇక్కడ పక్కన రూములు కూడా ఉన్నాయి. మనకి ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కానీ నిద్ర చేయడానికి కానీ అందుబాటులో చాలా బాగుందండి. గుడిలో అయితే మాత్రం గుడిలోకి వెళ్ళంగానే ఎంత ప్రశాంతంగా అనిపించింది, మాటల్లో అయితే చెప్పలేను. నాకైతే ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి క్యూ లైన్లు అయితే పెట్టారు. చూడండి, ఎంతో ప్రశాంతంగా క్యూ లైన్లో నిల్చున్నాము. పైన బ్లూ కలర్ రేకులు ఉన్నాయి. వాటి వల్ల మనకి మొహం అంతా బ్లూగా కనిపిస్తుంది. చూడండి, స్వామిని ఒక సైడ్ నుంచి అయితే నాకు కనిపిస్తున్నాడు. అందుకనే కెమెరా అయితే తీస్తున్నాను అనమాట. మీరెవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైన్ అయితే పెరిగిపోతుంది. మేము లైన్లో నించుంటూ ఒక 20 నిమిషాలు అయితే పట్టిందనమాట లైన్లో. ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఎటువంటి హడావుడి లేకుండా వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకొని ఆయనకి కొబ్బరికాయ కొట్టయితే తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఏ గుడిలోనైనా సరే కంపల్సరీగా అన్నదానం అయితే జరుగుతుంది హనుమాన్ జయంతికి. ఇక్కడైతే ఉదయం పూట వచ్చే వాళ్ళకి టిఫిన్లు కూడా అరేంజ్ చేశారు. ఈ గుడిలో టిఫిన్ మైక్లో అయితే చెప్తున్నారండి, టిఫిన్లు కూడా చేయండి, మధ్యాహ్నం అన్నదానం ఉంది. ఎవరో ఇళ్లలో వంటలు అయితే చేసుకోవట్లేదండి. ఎందుకంటే ఇక్కడ అన్నదానం అంటే అందరికీ వచ్చే భక్తులందరికీ కుటుంబ సమేతంగా అందరికీ రండి అని చెప్పి చెప్తున్నారనమాట. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉందండి. ఆ స్వామి ఎంత పవర్ఫుల్ దేవుడో మీ అందరికీ తెలుసు. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తే ఏమన్నా అంటారేమో నేను కొంచెం అయితే ఆలోచించాను. కాకపోతే చాలామంది తీసుకుంటున్నారు ఫోటోలు, ఎవరు ఏమంటలేదులేమని నేను కూడా ధైర్యంగా తీశానండి. స్వామివారిని దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు కూడా చూడండి ఎంత బాగున్నాడు. ఈయన స్వయంభుగా వెలిసిన దేవుడు అనమాట. మేము చిన్నపిల్లప్పుడు కాడి నుంచే, మేము పుట్టక తలకి ముందు నుంచే ఇక్కడైతే ఈ స్వామి అయితే వెలిసారని అంటున్నారు. ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఈ స్వామి గారి గురించి చెప్తుంటే వింటుంటాము. అంత పవర్ఫుల్ దేవుడు అనమాట. అందుకనే ఈరోజు అయితే ఆ స్వామిని దర్శనం అయితే చేసుకుందామని చెప్పేసి ఇద్దరం అయితే ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము. మాకు అయ్యగారు అయితే ప్రసాదాలు ఇచ్చి శటగోపురం అయితే పెట్టాడు. బయటకు వచ్చేటప్పుడు కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు. అదంతా ఎటువంటి ప్రెజర్ అయితే లేదండి. ప్రశాంతంగా స్వామివారి దర్శనం అయితే అవుతుంది. జనాలు ఇంకా పెరిగిపోతున్నారండి ఇప్పుడు. ఎందుకంటే ఇంట్లో మన పనులన్నీ అయిన తర్వాత రావడానికి టైం పట్టుద్ది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు జనాలు. ఇక్కడ వచ్చేసి పోలీసులు కూడా ఉన్నారండి ఈ గుళ్ళో. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త కోసం ఇక్కడైతే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. మొత్తానికి దర్శనం అయిపోయిన తర్వాత మేము మాచర్లు అయితే వచ్చేసాము. ఆంజనేయ స్వామి గుడిలో అన్నదానం అయితే జరుగుతుందండి. మేము ఇక్కడికి వచ్చి చూడండి అప్పటికే స్టార్ట్ అయిపోయింది. భోజనాలు అయితే జరుగుతున్నాయి.
ఈరోజు ఆ స్వామివారి ప్రసాదం మహాప్రసాదంగా భావించి మేము కూడా ఇక్కడైతే భోజనం చేసి ఎంత చక్కగా ఉన్నాయోనండి భోజనాలు. చాలా అంటే చాలా బాగుంది ఆ స్వామివారి ప్రసాదాలు. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.